మాజీ మంత్రి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ నివాసంలో ఫిరాయింపు ఎమ్మెల్యేల భేటీ కొనసాగుతుంది. ఇదే అంశానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్, చూస్తున్నాం ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల కేటీఆర్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు, తెలంగాణలో త్వరలో ఉప ఎన్నికలు అని చెప్పి. మొత్తంగా ఈ వ్యవహారం ఏ టర్న్ తీసుకోబోతుంది, ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి ప్రేమ్? వంశీ, మీరన్నట్టుగా ఒకవైపు ఫిరాయింపుల విషయంలో ఇప్పటికే బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అటు స్పీకర్ తో పాటుగా అసెంబ్లీ సెక్రటరీకి, హైకోర్టుకి, సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. దాంట్లో ఇటు స్పీకర్ దాంతో హైకోర్టులో వచ్చినటువంటి తీర్పులు కాకుండా సుప్రీంకోర్టుకు నేరుగా వెళ్లి ఫిరాయింపు చేసినటువంటి 10 మంది ఎమ్మెల్యేలపై వాళ్ళకి అనర్హత వేటేయాలని చెప్పి వారు కోరడం జరిగింది. దానిపై గతంలో వచ్చినటువంటి తీర్పులన్నింటి పరిశీలించి ఈ నెల 10వ తారీఖు కూడా సుప్రీంకోర్టు తీర్పు ప్రకటించనున్నది. ఆ నేపథ్యంలో ఇప్పటికీ ఫిరాయించినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు కూడా సమావేశమయ్యారు. రేపు జరగబోయేటువంటి న్యాయపరమైనటువంటి సలహాల విషయంలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఇప్పటికే స్పీకర్ సెక్రటరీ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ నోటీసులకు ఎట్లాంటి రిప్లై ఇవ్వాలనే దానిపై కూడా ఆ 10 మంది ఎమ్మెల్యేలు సమావేశంలో మాట్లాడుకున్నట్టుగా కొంత సమాచారం అయితే అందుతుంది. వంశీ.